కేటీఆర్ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు జరిగినాయి, అప్పుడు నువ్వు తప్పు ఒప్పుకోలే, అప్పుడు ఆధారాలు బయటపడ్డా కానీ లేదు మేము చేయలేదు ఏదో ఒక వ్యక్తి చేసిందని చెప్పేసి అని మాట్లాడినావు. ఇవాళ మా రేవంత్ అన్న వచ్చిన తర్వాత విద్యార్థులకు మేలు జరుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే నువ్వు మాట్లాడే ముచ్చటేంది 5 కోట్లు 3 కోట్లు లంచం తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు కాయా కష్టం చేసుకొని వాళ్ళని చదివించుకొని ఇవాళ వాళ్ళకు జాబులు వచ్చినాయని అంటే ఇది మా రేవంత్ అన్న వల్లనే. నువ్వు చేయలేకపోయినావు, మీరు చేతగాని దద్దమ్మలు కాబట్టి మీరు చేయలేకపోయారు. ఇవాళ మా రేవంత్ అన్న వచ్చిండు, తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. చేతగాని దద్దమ్మలు మీరు చేయలేకపోయారు. బాయికాడు ఉన్నాడుగా మీ బాబు దగ్గర అడుగు, బాబు మనం ఇయ్యలేకపోయినాం కదా, రేవంత్ వచ్చిన తర్వాత ఇస్తాడు, మనం రేవంత్ అన్నకు సెల్యూట్ కొట్టాలని చెప్పేసి అని మాట్లాడు. మీరు లక్షల కోట్ల కుంభకోణాలు చేసి ఇవాళ మీ కొడుకు కావచ్చు, హరీష్ రావు కొడుకు కావచ్చు, కవిత కొడుకు కావచ్చు, ఇవాళ అమెరికాలలో చదువుకుంటున్నారంటే ఆ ఎవరి సొమ్ము, మా తెలంగాణ ప్రజల సొమ్ము. నువ్వు ఇలా మా తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నడి రోడ్డు మీదకి వచ్చి క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు, విద్యార్థులకు క్షమాపణ చెప్పు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు న్యాయం చేయలేకపోయారు, మా రేవంత్ అన్న వచ్చిన తర్వాత న్యాయం చేస్తాడు. మీరు బాజాప్తా మీరు రోడ్డు మీదకి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే.